ఎందుకు ఇవన్నీ పీస్ పీస్ కట్ చేసుకుంటా ఇట్లా రోల్స్ చేసి పెడుతున్నారు. టమాటా చారు చేస్తున్నా. అబ్బా ఇది కూడా ఫిక్స్ చేసేసింది కదా. అండ్ అందరిలో ఉన్నా దిస్ ఇస్ నేను బుఫాన్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఈ మంత్ అంతా ఎవ్రీడే 30 days ఛాలెంజ్ తీసుకుంటున్నా టు ఫోకస్ మోర్ ఆన్ మై యూట్యూబ్. ఒక ఛాలెంజ్ లాగా ఉంటుందని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ Day 2. అండ్ ముందు వీడియోలో కూడా రెనోవేషన్ గురించి మాట్లాడినాము. సో ఇవాళ 3rd day ఆఫ్ రెనోవేషన్. 3-4 days పడుతుంది రెనోవేషన్కి అన్నారు. సో ఇవాళ 3rd day. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. ఇదే యాంగిల్లో ఇట్లనే మా యాక్చువల్ ఇల్లు రెనోవేషన్ చేసినప్పుడు అసలు ఇంత డిఫరెంట్ కనబడుతుంది అనేసి అనుకున్నాను అనమాట. వీడియో చూడని వాళ్ళకి మేము మా కార్పెట్ తీసేసి ఫ్లోరింగ్ వేయించుకుంటున్నాము. కార్పెట్ ఉంటే పిల్లలు ఎక్కువ సిక్ అవుతారండి, ఎందుకంటే కార్పెట్ని క్లీన్ చేయడం మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి అని చెప్పేసి. ఇది సొల్యూషనా కాదు తెలీదు, ఇంకా స్టిల్ ఇష్యూ ఉండొచ్చు, బట్ ఇది అయ్యి ఉంటే అని ఒక నా మెంటల్ పీస్ ఉంటుంది కదా, అది పోగొట్టుకోవడం కోసమే యాక్చువల్గా చెప్తూ చేయించుకున్నది. ఇదంతా చేయించుకోవడానికి మాకు ఒక $5,000 to $6,000 పడుతుంది అన్నమాట. ఫర్నిచర్ అంతా వాళ్ళే తీస్తున్నారు, ఒక సైడ్ కి జరుపుకుంటున్నారు, వేస్తున్నారు. అసలు చెప్పాలని చాలా పని. అసలు ఓపెన్ ఉంటే అయితే ఫట్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫ్లోరింగ్ లాంటిది అనుకుంటే మాత్రం ఇంట్లోకి మూవ్ అయ్యే ముందే వేయించుకొని మూవ్ అవ్వండి. ఇదంతా నాకు సర్దుకోవడానికి తలప్రాణం మళ్ళీ తోకొస్తుంది. పాపం ఇవాళ ఆఫీస్ పోవాల్సింది, ఇంట్లో ఉన్నాడు. వెళ్తా అని పాపం మొన్న నైట్ అలారం పెట్టుకున్నాడు, పోకరా. నాకు ఎందుకు ఒక ఇన్స్టింక్ట్ ఫీలింగ్ ఉంటుంది చూడండి మనకు, రే బోక్లే బ్యాడ్ సైన్ అనిపిస్తుంది అని ఫోర్స్ చేసిన. దానికి తగ్గట్టే మా బిడ్డ ఆ రోజు మిడిల్ ఆఫ్ ద నైట్ కక్కింది. సో మొత్తం వేసుకున్న కంఫర్టర్ల మీద అన్నిట్లా కక్కితే మళ్ళీ ఆ మిడిల్ నైట్ ఆమెకు స్నానం నాకు స్నానం అవన్నీ చేసి నిద్ర లేదు, సొప్పుకోలేదు. నేనైతే ఈ గరాజ్ని అబ్బా ఇది ఒక్కసారి సర్దితే గరాజ్ అంతా క్లీన్ అయిద్ది అనుకుంటా, మళ్ళీ ఒకటి వస్తుంది. ఇది ఒక్కటి పోతే మళ్ళీ అనుకుంటా, మళ్ళీ నేనే పెట్టినా. ఇప్పుడు నేను ఆ ఫ్లోర్ పెట్టింది నీ బిడ్డ. పీస్ కట్ చేసుకుంటా ఇట్లా రోల్స్ చేసి పెడుతున్నారు. టౌన్షిప్ నుండి ఒక ఇయర్ లో 2 సార్లు వాళ్ళు వచ్చి ఫ్రీగా పిక్ చేసుకొని వెళ్తారు, బిగ్ ట్రాష్ ఉంటే. సో అట్లా మొన్న ఒకసారి పెట్టినాము, ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా ఫర్నిచర్ అంతా తీసేయడానికి. దిస్ ఈజ్ 2nd time మళ్ళీ పెట్టిండంట. సో యాజ్ ఆఫ్ నో ఇది నిండుతుంది. అసలు నేను వర్కౌట్ చేసుకుందాం అనుకున్నా అక్కడ, నా వర్కౌట్ సెటప్ అంతా పెట్టినా. ఇల్లు కొన్నప్పుడు మనకి ఇంత పెద్ద జాగ ఎందుకు, మన ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అని అనుకున్నాం. రాను సరిపోదు. ఐ మీన్ దట్ ఈస్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు రేపు ఇంకో పెద్ద ఇల్లు తీసుకున్నా ఇంకా పెద్దది కావాలనిపిస్తుంది. టమాటా చారు చేస్తున్నా. ఫర్నిచర్ మాస్టర్ పెట్టేసిందా? దేని దానికి ఫటాఫట్ పెట్టేస్తున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. ఇదంతా వేసిండు, ఇది ఖాళీ అటు అంగడి. అదేలే పెట్టేశాడు. హేర్ ఇస్ దట్ థిక్గా కార్పెట్ ఉండేసరికి అసలు ఆ కింద చిన్న ఫీట్ ఉన్నాయా, అవి దాంట్లోకి వెళ్ళిపోయేటి, కింద ఏమన్నా కనబడకపోయేటి. కొత్త ఏవైనా నచ్చుతాయి కానీ రేపు ఐ మైట్ ఫైండ్ సమ్ ఫ్లాస్ ఇన్ దిస్, బట్ యా దిస్ ఇస్ ఇట్. అబ్బా ఇది కూడా ఫిక్స్ చేసేసింది కదా. నేను ఇక్కడ షెల్ఫ్స్ పెడతావా అని అడుగుదాం అనుకున్నా. సో నాకు మోర్ ఆప్షన్ ఉంటుందని. దిస్ ఈస్ ద వినల్ ప్లాంక్స్ ఇప్పుడు వాడుతున్నాయి. ఇంత పెద్ద ఉందా, పాతది మన గింతనే ఉంటుండే. ఇందులో 2.5 అవుతుండే, అంత ఉంటుండే. హోమ్ డిపోలో మంచిగా ఉంటాయంట ఒక క్వాలిటీ, ఇతను చెప్తుండే పర్టికులర్లీ. సో అందుకని తను చెప్పిండు. అండ్ ఓవరాల్గా కూడా ఎందుకో ఇది తక్కువకి వచ్చింది, అందుకని వి వెంట్ విత్ దిస్. ఆయన అకౌంటా ఏంటో తెలీదు. అండ్ దిస్ ఈస్ సంథింగ్ ఇంకొకటి నేను ఫిక్స్ చేయించాలనుకుంటున్నది. అవి కొద్దిగా డార్క్వి, ఇది కొద్దిగా దానికంటే లిటిల్ బిట్ లైట్ అవి. బట్ ఇట్లానే ఉండని అనుకున్నా, బికాస్ మీరు చూస్తే మా అంతకుముందు కార్పెట్ ఇది క్లోజ్ బై ఉంది. నన్ను అడుగుతలేవు, నేను ఎందుకు వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఐ టుక్ ఏ ఛాలెంజ్, 30 day ఛాలెంజ్, ఎవ్రీ డే వ్లాగ్ షూట్ చేయడానికి 30 days, సో దట్ మేబీ ఐ గెట్ ద మై ఫీల్ బ్యాక్ అని చెప్పేసి. అవుతుందంటావా, చేస్తానంటావా? ఎన్ని డేస్? 1 week అయిందా మనం స్టార్ట్ చేసి? 1 week లో చెప్పకరా. ఈయనైతే ఇవాళ తినాల్సిన దాంట్లో ఒక ముద్ద తక్కువ తినడానికి బరువు తగ్గుతాడు. నేను తినాల్సిన దాంట్లో ఒక ముద్ద ఎక్కువ తినాను అనుకో, బరువు 4 kilos ఎదుగుతా. పాలకూర కనిపిస్తుందో కారుతుందని, చికెన్ లెగ్స్ 1 చపాతి డన్ ఫర్ ద డే. కాస్కో నుండి తీసుకొచ్చిన ప్రోబయాటిక్ పెరుగు
ఇట్స్ అంటే బేసిక్గా డైట్ అంటే లెస్ కార్బ్స్, మోర్ ప్రోటీన్, మోర్ ఫైబర్ ప్లస్ ప్రోబయాటిక్ తింటున్నాం. జంక్ తినట్లేదు, చెత్త తింటలేము. అదన్నమాట. ట్రైన్ టు లూజ్ సమ్ వెయిట్. దింగిటి కిట్టి. మా అన్న నా కోసం ఫిష్ పులుసు పంపాడు. నువ్వు తిన్నావా నిన్న? నువ్వు తిను, నాకు చాలా. అదే చపాతీ విత్ చికెన్ తింటా, అది కొద్దిగా అన్నం పెట్టుకొని అన్నం తింటా. దిస్ ఇస్ మై మీల్. ఏజ్ పెరిగినా కొద్ది మెటబాలిజం బరువు ఈజీగా తగ్గం. ఆయన చికెన్, కాస్కో చికెన్ ఎగ్స్ని కర్రీ చేశాడు అన్నమాట. బాగా చేస్తాడు ఇట్లా. ఊరికి ప్రేటిగా ఉన్నానా? జేజ పూజ చేస్తున్నా అంటున్నా. చేయలే, అట్టిగానే తయారైనా. బాగున్నానా? ఫైర్ ఇస్ సో హాట్. ఇక్కడ ఏమైనా మారిందా? ఈ రూమ్ లో ఏదైనా డిఫరెంట్ కనబడుతుందా నీకు? షూర్? నో 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 కషి. ఏంటి డిఫరెంట్ ఉంది? నువ్వు దేని మీద నడుస్తున్నావు? వుడ్. ముందు ఇక్కడ ఏముండే? కార్పెట్. వి యూస్ టు హ్యావ్ ఎ కార్పెట్ హియర్. గుర్తులేదా? మెత్తగా ఉంటుండే కదా మునుపు నీకు. ఈడంతా మెత్త ఉండకపోతున్నాను. నో, ఇట్స్ నాట్ మెత్త. బికాస్ మనకి ఇది వేయించినాం కాబట్టి. ఆమె తీసుకొచ్చి స్నానం చేయించి, బికాజ్ బెటర్ వచ్చాక స్నానం చేయించామని స్నానం చేయించి తినిపించే లోపు ఆమె ఫోనిక్స్ క్లాస్ అయిందనమాట. షీఈస్ టేకింగ్ ఫోనిక్స్ క్లాస్ ఫ్రమ్ 1 month. Do you think you can find? నేను వెతుకుతాను కానీ. So he got his dog to his room so that he can play with him in his room. Dog ఏమంటుంది? I'm scared. No, Kashi. No. One standing line and little. ఇటు మీద అప్పకుండాలి. అప్. అది. ఎక్సెల్స్ అనుకో. సరే అండి. ఎవరన్నారు? ఫస్ట్ rat. Very good. Yes. Yes. Yeah. Petakada. Yes, very good. That is rat. And astronaut. Who is that? Astronaut. Yes. Snake. Yeah, you did it. You found the treasure. Loves your class. She loves you. She loves your class. She gets so excited to attend your class. I'm so happy and I'm so proud. I can see the improvement also. Yeah. She wrote her name. Yes. Oh wow. Because yesterday I was like, she almost got everything except the V. I told her V. Yeah. So she. ఏ పేజ్ లో చూపిస్తాను నేను తీసుకున్నాను. Such a proud moment for me. Yes. I'm so proud of you. ఫస్ట్కి గివన్ వచ్చి ఇప్పుడు జై జై రామ్ సీతారాం జై రామ్.
Oh my god. Oh my god. One more thing that's going on is na car break అయింది. సో 2-3 days నుండి నా కార్ లేదన్నమాట. సో 4 days అయిందా. Now she got shy. She thought nobody is at home, only mommy and daddy. ఇప్పుడు సిగ్గైందా. నా కార్ 4 days నుండి లేదు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం 1 month నుండి మెల్లమెల్ల తెలుస్తా ఉంది అన్నమాట. మొన్న ఒకసారి అయితే మిడిల్ రోడ్ మధ్యలో సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. లేటర్ ఆమె వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ వర్క్ టు డూ, హోమ్ వర్క్. సో నో ఒకసారి హాయ్ చెప్పి నాన్న హాగ్ ఇచ్చేసి రాపు, నేను ఆలోపి చెప్తా. సో ఆగిపోయింది. సో ఫైనలీ సారీ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. ఇక ఇంటికి రాననుకున్నా. సంభవం మళ్ళీ ఆన్ అయితే ఇంటి దాకా తీసుకొచ్చిన, పార్కింగ్ లో పెట్టినా. ఇక తీయలేదు. తర్వాత టోయింగ్ తీసుకొని వెళ్ళారు అనమాట. ఏం వడతారా నన్ను వీడియో ఏనియకుండా కాకులు. సో ఇప్పుడైతే కార్ తీసుకొని వెళ్ళినాక 2 days కి కాల్ చేసి ఇంజన్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక పార్ట్ రిప్లేస్ చేస్తే ఫిక్స్ అయితే అయినట్టు లేదా, కార్ మొత్తం పోయినట్టే అని అన్నాడు. ఇంజన్ పోతే కార్ పోయినట్టే కదా. ఇవాళ కూడా అనుకున్నా బొక్క మీద బొక్క పడుతుందిరా బాబు, మీదది ఒక 5-6 వేలు అవుతుంది. ప్లస్ ఇప్పుడు కారు అట్లీస్ట్ పాతదైనా సరే 10,000 అని వస్తుందేమో అనుకుంటే అది కూడా 0 అవుతుందేమో అని. బట్ థ్యాంక్ గాడ్ శివయ్య పాపను అది ఆ పార్ట్ పెడితే ఫిక్స్ చేస్తే అయిందట. Now we are not in a situation or a need to buy a new car. బ్రేక్ ఇంకా ఇష్యూ ఉంది అండ్ ఏసీ ఇష్యూ ఉందంట. ఏసీ ఇష్యూ ఉంది కదా. ఐ నో ఎండ చచ్చిపోతాను. మా ఆయనకి ఎత్తనే ఉన్నారే, అది వేడి అయితే చల్లగా అయితే లేదురా, అదిలకి చల్లగా వెళ్తలేదురా అని. 2 ఇష్యూస్ ఫిక్స్ అయ్యి అంతా అయిపోయేసరికి మనకి 70-80. అది అయినాక మళ్ళీ ప్రాబ్లం పర్మనెంట్ సాల్వ్ అయినట్టేనండి. మొన్న మా టెస్లా కార్ అయింది, దానికి ఏమైనా పైసలు పడ్డాయా? సో టెస్లా అయితే అది 2 లేవు మాకు. అయితే 1 day అయితే వి డిడ్ హ్యావ్ సింగిల్ కార్. ఫైనల్ గా మళ్ళీ అయితే వచ్చింది. సో ఆడు చేసినందుకు ఫర్ ద 4 days ఇన్కన్వీనియన్స్ వాడు ఇది ఒక వాటర్ బాటిల్ ఇచ్చింది అనమాట. ఇది నేను కష్టికి ఫోన్ బుక్ పెడదాం అనుకున్నా. నువ్వేం చేయాలి తెలుసా, అన్ని సౌండ్లు చెప్పు నాకు. స్టార్ట్ విత్ ఎవ్రీథింగ్ వాట్ ఈచ్ సౌండ్ మేక్స్. ఏంటిది? వాట్ ఈస్ దిస్ వన్? What is this? So ఇది కూడా చేయి, యాక్షన్ కూడా చేయాలి. You also have to do the action. What is this? బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. You can just say. It's not hitting. It's accidental గా టచ్ అయింది. నా గోర్లు కట్ చేసుకోవాలి నేను. ఓకేనా? ఇవి కట్ చేసుకుంటా. వాట్ నెక్స్ట్ వన్ ఇదేంటి? And do you wanna make it eat? Sit. Chai. Sit. Either kalsada. నువ్వు చెయ్యు నాన్న, ఫాస్ట్ గా చెయ్యు. ఇట్ సిట్. ఇప్పుడు నువ్వు సిప్ అన్నావు కదా, మేక్ ఇట్ సిప్. సిప్ ఒక టీ తీసేసి పీ పెట్టేస్తే సిప్ అవుతుంది. సో టీ తీసేసి పీ పెట్టు. నవ్ ఇట్ ఈస్ సిప్. అది తీసేయి, నేను ఇది పెడతా. యు వాంట్ టేక్ ఎ సిప్? టేక్ ఎ సిప్. అలా షీట్లు వేసుడు, మళ్ళా క్లీన్ చేసుడు, ఏంద్రా కథ బాబు. మీద ఇదంతా ఫిక్స్ చేస్తున్నాడు. వాటర్ లీకేజ్ అయింది కదా మాకు, మీరు చూస్తుంటే. నాకెందుకు కంఫర్ట్గా ఉందండి అంటే ఓ బొక్క పడ్డది ఫిల్ చేసుకుంటుంది. అలా నా కంఫర్ట్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇట్లా వచ్చింది సరే, కాలర్ ఫిక్స్ చేసేసిండు. రేపు వచ్చి మళ్ళీ శాండ్ చేస్తాడు, ఇంకోటి ఇది క్లీన్ చేస్తాడు. అశ్విని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టినాం. ఇవాళ లిటరల్గా 100 degrees ఉంది బయట. మా ఆయన వచ్చినప్పటి నుండి క్లీనింగ్ డ్యూటీలనే పడ్డాడు. నేను వచ్చి నేను తిని ఆమె ఎక్కువ తినిపించి లెట్ మీ సీ. ఇంక ఫినిషింగ్ చేయాలి, ఇక్కడే ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు నా డ్యూటీ. నౌ స్టార్ట్స్ మై డ్యూటీ. మా ఆయనది అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే దీస్ థింగ్స్ ఈజీ టు మూవ్ అరౌండ్ అటు ఇటు మార్చడానికి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఏం చేంజ్ ఉంది కాళ్ళల్లో, టచ్లో ఫరక్ తెలుస్తుంది. కంప్లీట్లీ అయిపోయింది అన్నది. ఇప్పుడు అనాలి ఇక మొదలు పెడదామా? These are all my frocks. ఎందుకు ఇవన్నీ?
ఇన్ని డేస్ తర్వాత ఇట్లా వ్లాగ్ చేయడం, ఎస్పెషల్లీ కెమెరాకి మాట్లాడుతుంటే నాకు మీతోని మళ్ళీ రీకనెక్ట్ అవుతున్న ఫీలింగ్ రియల్‌గా ఉంది. అండ్ ఈ 30 డేస్ వితౌట్ ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఎంకరేజ్‌మెంట్ కూడా మీరివ్వండి. అండ్ యాహ్! మీకు నచ్చిందా ఈ స్టైల్‌లో చేయడం అన్నది కూడా చెప్పండి. తిరిగి ముచ్చట్లన్నీ పెట్టుకోవడం. అవన్నీ కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఆ రోజైతే బట్టలన్నీ సర్ది, రూమ్‌లన్నీ సర్ది, కిచెన్ అంతా క్లీన్ చేసే పడుకున్నా. బికాజ్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టార్ట్ మై డే ఫ్రెష్. అండ్ నిజంగా వీడియోని చివరి వరకి ఎంతమందికి చూసిర్రో అది కింద కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ డే 3. డోంట్ మిస్ ఇట్.